హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ మైని. ఈరోజు టాపిక్ ఏంటంటే దోమల గురించి చెప్తాం అనుకుంటున్నాను. దోమలు చూడ్డానికి చిన్నగా ఉంటాయి, కానీ అది కుడితే మాత్రం వచ్చే రోగాలు ఉంటాయి చూడండి. పెద్ద పెద్ద జబ్బులు వస్తాయి. అవి ఏమిటి అంటే మలేరియా, డెంగ్యూ. ఇవి ఎంత పెద్ద రోగాలు. మలేరియా వస్తే ఒక పట్టణ పోనే పోదు, డెంగ్యూ వచ్చినా కూడా పోదు. కాబట్టి దోమలు రాకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. దోమలు రాకుండా నివారణ చర్యలు అంటే ఎట్లా అంటే, ఒకటి మస్కిటో కాయిల్ వాడడం కానీ, ఆల్అవుట్స్ వాడడం కానీ, దోమ తెరలు వాడడం కానీ, ఇవన్నీ నివారణ చర్యలు. మళ్ళీ మన ఇంట్లో తీసుకునే ప్రికాషనరీ ఏంటిదంటే మన పరిసరాల పరిశుభ్రత. అంటే మురుగునీరు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కువ స్టోరేజ్ కావడం వల్ల అక్కడ దోమలు అనేవి చాలా నిల్వ ఉంటాయి. ఆ నిల్వ ఉన్న దోమలన్నీ మన విండోస్ నుంచి, డోర్లో నుంచి లోపలికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అట్లా వచ్చి ఊరుకుంటాయా? ఊరుకోవు. మనం ఖచ్చితంగా కుడితే అనారోగ్యాల పాలన పడతాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. చిన్న దోమ వల్ల వచ్చే పెద్ద పెద్ద రోగాల బారిన పడకుండా ఆ దోమలను రాకుండా చూసుకోవడమే మన లక్ష్యంగా పెట్టుకుందాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.